అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి ఇది రససప్తమి వ్లాగ్ అండి. ఇక్కడ వచ్చేసి నేను పరమాన్నం అయితే చెరుకు ముక్కతో కలుపుతున్నాను. కిందన పిడకపెట్టి మేము ప్రసాదాన్ని అయితే మేము తయారు చేసాము. యాక్చువల్గా అయితే పొయ్యి పెట్టి అందులోని పిడకలు వేసి కుండలో కానీ ఏదైనా ఇత్తడి పళ్ళెంలో కానీ ఇతర గిన్నెలో కానీ పరమాన్నాన్ని అయితే ప్రిపేర్ అయితే చేస్తారు. కానీ మాకు కుదరక మేము ఇలాగ వండాము. కానీ ప్రసాదం చాలా చాలా బాగా వచ్చింది. ఈసారి పూజ చాలా బాగా జరిగింది. అసలు నేను అంటే నాకు చెప్పొచ్చో చెప్పకూడదో తెలీదు కానీ నాకు పీరియడ్ టైం, కానీ దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. నేను చాలా కోరుకున్నాను నాకు అవకాశం ఇస్తే పూజ చేసుకుందామని. అలాగే ఎంతో దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. చాలా చాలా బాగా పూజ చేసుకున్నాను. అండ్ ఇక్కడ చిక్కుడుకాయలతోని నేను రథాన్ని అయితే ప్రిపేర్ చేశాను. అండ్ రథం కూడా చాలా బాగా వచ్చింది. అండ్ కొబ్బరికాయ అరటిపళ్ళు నివేదించి 7 చిక్కుడాకుల పైన ప్రసాదాన్ని అయితే పరమాన్నాన్ని అయితే నివేదించడం జరిగింది. అండ్ ఇక్కడ దేవుడికి హారతిని అయితే ఇస్తున్నాము. దేవుడు చూడండి ఎంత ముద్దుగా ఎంత చక్కగా ఉన్నాడో. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మీరు కూడా చూసేయండి మా దేవుడు ఎలా ఉన్నాడో. ఇక్కడైతే నేను అర్ఘ్యాన్ని అయితే ప్రసాదిస్తున్నాను సూర్యదేవునికి. అందులోని నీళ్లు, బెల్లం, అక్షింతలు కలిపిన వాటిని సూర్యదేవునికి అర్ఘ్యాన్ని అయితే ప్రసాదించాను. మీకు నా వ్లాగు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఆ సూర్యదేవుని ఆశీస్సులు మీ పైన మన కుటుంబం పైన ఆయన ఆశీర్వాదాలు దయ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఇలా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.